ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయన. మధ్యాహ్నకాల సమయం ఫిబ్రవరి నెలలో మమ్మల్ని అందరినీ నాయన ప్రభా మొదటి వారం కూడా చక్కగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవా మీకు వందనాలు. ఇది కేవలం మీ ఉచితమైన కృప తండ్రి. మా గొప్పతనాలు ఏమి లేవు తండ్రి. మేము చేసిన క్రియల వల్ల ఎక్కడ నుంచోలేదు, కానీ కేవలం నాయన ప్రభా మీరు మమ్మల్ని ఎంచుకొని నేను మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకొని మీరు మమ్మల్ని నాయన మీ బిడ్డలుగా చూస్తూ ఆయన ఇంకనూ మాకు జీవాన్ని ఇస్తూ నాయన ప్రభా మీ వాక్కులను వినగలిగేటటువంటి భాగ్యాన్ని, చెప్పగలిగేటటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. నేను కాదు కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే నాతోనూ మాతోనూ అందరితోనే మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసుపేట ప్రార్థించి ప్రతిమాను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు జాన్సన్ సిస్టర్ చదివిన ఆ చిన్న వచనంలో 117వ కీర్తనలో మొదటి వచనం చూసారా? ఏంటుంది అక్కడ? యెహోవా కృప, అందరు చదవండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆయన కృప మన ఎట్లా ఉందంట? హెచ్చుగా ఉంది. ఆయన కృప హెచ్చుగుంది. ఆయన మన మీద చూపిస్తున్న విశ్వాస్యత నిరంతరం నిలిచిపోతుంది. మనం ఆయన మీద విశ్వాసంలో ఉన్నట్లా మనం తప్పిపోతూనే ఉంటున్నాం. ప్రతిసారి ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నా దేవుడు ఖచ్చితంగా తీర్చగలడనే విశ్వాసం మనకి లేదు, కానీ ఆయన మాత్రం మన పట్ల ఎప్పుడు నా బిడ్డలు నా మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు అని ఆయన నమ్ముతున్నారంట. హల్లెలూయా. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన కృప ఈ మన వెడల హెచ్చుగా ఉన్నదనే మాట బైబిల్ గ్రంథంలో వాడారు. అంటే అర్థం ఏంటి? ఆయన మన మీద ఉచితంగా ఈ కృప, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, కృప అనేది ఏంటి? అది ఊరికే వచ్చింది, ఉచితంగా వచ్చింది మనకి. దానికి నువ్వు నేను ఏమీ కూడా చెల్లించలేదు. ఆయన ఉచితంగా మనకి ఇచ్చారు ఈ కృప. కాబట్టి ఈ కృప నుంచి మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. ఆయన ఉచితంగా కృపిస్తున్నాడు కదా అని తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోకూడదు. ఆయన నువ్వు చేసిన తప్పుల్ని క్షమించి మళ్ళీ కృప కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఒకసారి విలాప వాక్యాలు చూడండి. విలాప వాక్యాలు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యాలు చూస్తే చూడండి, 3వ అధ్యాయం 22వ వచనము. అక్కడ కూడా ఇదే మాటను, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం తీశారా? చూసారు కదా? చూడండి చూడండి ఒకసారి. అందరు తీశారు కదా? అందరు చదవండి. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడివి. హల్లెలూయా హల్లెలూయా. చూస్తున్నారా? దేవుడు చూసారా కృప గలవాడని మరలా చెప్తున్నాడు. అక్కడ భక్తులు ఏం చెప్తున్నారంటే ఆయన కృప కలిగిన వాడు, ఆయనకంట వాత్సల్యత ఎవరి మీద పుట్టింది చెప్పండి? మన చిన్న బిడ్డలు, మన బిడ్డల మీద మనకి రోజు చూసే కొద్దీ ఏమవుతూ ఉంటుంది? వాళ్ళు పెరుగుతున్న కొద్దీ, వాళ్ళు ముద్దు మాటలు మాట్లాడుతున్న కొద్దీ, వాళ్ళు లేకపోతే మంచి ప్రైజులు తెచ్చుకున్న కొద్దీ మనకేమైపోతూ ఉంటుంది? వాత్సల్యం, ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాత్సల్యత ఆయనకి ఎడతెగక నిలుచుతుందంట. మనం ఇన్ని పాపాలు చేస్తున్నా, నువ్వు నేను ఏం చేస్తావో ఆయనకు తెలిసిన ముందు జీవితంలో నీ బ్రతుకు నా బ్రతుకు అన్నీ ఆయనకి, ఈ బిడ్డ మాట వినరు లేకపోతే ఈ బిడ్డ మాట వింటాడు, ఇవన్నీ ఆయనకి తెలిసినా కానీ నూతనంగా మన పట్ల ఏమొస్తుందంట? రోజుకి ఆయనకి వాత్సల్యత వస్తుందంట, ప్రేమ వస్తుందంట. ఎవరికి వస్తుంది చెప్పండి? అది మనకి రోజు పిల్లోడు పిల్లోడు విసిగిస్తున్నాడు అనుకో, చెప్పిన మాట ఇప్పుడు వాత్సల్యత వచ్చిందా? రోజు ఎరగొట్టాలనిపిస్తుంది కదా. ఈరోజు చెప్పిన మాట వినకుండా రేపు మళ్ళీ అదే తప్పు చేసి, మళ్ళీ రేపు చెప్పిన మాట వినకుండా మళ్ళీ తప్పులు చేస్తున్నారు అనుకోండి పిల్లల మీద, మనకే తల్లిదండ్రులకి కోపం వచ్చింది. కానీ ఆయనకి మాత్రం నూతనంగా ఆయన మీద మన మీద ఏమొస్తుందంట? వాత్సల్యం, ప్రేమ వస్తూనే ఉంది. కాబట్టి ఆ వచనం ఏముంది చూసారా? మనము నిర్మూలం కావటం లేదు అంటే మనము చనిపోవటం లేదు. నూతనంగా కొత్తగా ప్రేమ కుమ్మరిస్తూనే ఉన్నాడు. నిన్న చూపించిన ప్రేమ వేరు, ఈరోజు ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమ చూపిస్తున్నాడు, ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా నిర్మూలము అవ్వటం లేదంట. చూడండి, అనుదినము నూతనంగా మనకి వాత్సల్యత చూపిస్తున్నాడంట. కాబట్టి దినము మన జీవితాల్లో, మన కుటుంబాలలో మనందరము కూడా ఆయన యొక్క ప్రేమలో, కృపలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకోండి, నువ్వు ఎలా అమ్మా ఇన్ని తప్పులు చేస్తావు, లేకపోతే నువ్వు ఏంటమ్మా ఎలాగ ఉన్నావు, ఇంత బాగా ఎలా ఉన్నావు అని అడిగితే మనం ఏం చెప్పాలి ఆన్సర్? ఎట్లా అమ్మ మీరు ఇంత బాగుంటున్నారు, సంతోషంగా ఆనందంగా అని ఎవరైనా అడిగారు అనుకోండి మిమ్మల్ని,
ఏం చెప్పాలి? దేవుని యొక్క కృప. దేవుని కృప వల్లనే నేను ఇలాగా ఉండగలుగుతున్నాము, మా కుటుంబాలు అని చెప్పాలి. అది ఆన్సర్. అర్థమైందా? అంతేగా నేను కష్టపడి పని చేసుకుంటున్నానమ్మా, నాకు మంచి జీతం ఇచ్చారమ్మా, అందుకని నేను బాగున్నాను, ఇవన్నీ కాదు. ఆ కష్టపడి చేసుకుంటున్నా, జీతం ఇచ్చిన ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఆయన కృప వల్ల. ఆయన ఉచితంగా కృప చూపెట్టాడు కాబట్టి నీకు ఉద్యోగం దొరికింది. ఆయన ఉచితంగా కృప చూపించాడు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆయన ఉచితంగా కృప చూపించాడు కాబట్టి నీ కుటుంబంలో ఏ సమస్య ఉండదు. ఒకవేళ సమస్య ఉన్నా తీర్చగలిగిన దేవుడు మనకి ఉన్నారని మనం నమ్మాలి. చూడండి, ఈరోజు జస్ట్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కుటుంబాలు కలిసి ఎలా ఉండాలి అనే విషయమే మాట్లాడుకుందాం. కుటుంబం ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి అంటే దేవుని యొక్క మాటలు మనం కొన్ని చూసుకుందాం. 2 సమూయేలు గారు రాసినటువంటి సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం ఒకసారి మనందరం తీయగలిగితే 6వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. అందరూ చూడండి, 11వ వచనం. చూడండి, తీశారు కదా అందరూ. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఉండటం వల్ల ఆ ఇంట్లో వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడంట? దేవుని యొక్క మందసం. మందసం అంటే ఏంటంటే, ఆ దినాలలో పాతకాలంలో దేవుని యొక్క మందసము అంటే దేవుని సన్నిధి అంతే. దేవుని యొక్క మందసము అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఉన్నటువంటి ఒక పలక ఆ మందసంలో ఉండేదన్నమాట. అది ఎవరింట్లో ఉంటే అక్కడ బహుగా ఆశీర్వాదాలు ఉండేవట. ఈరోజు కొత్త నిబంధనలో మన దగ్గర కూడాను దేవునికి సన్నిధి అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రార్థన చేసేవారి ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఓబేదెదోము ఇంటిలో ఎన్ని నెలలు ఉందంట? 3 నెలలే. 3 నెలలే, పెద్దగా ఎక్కువ కూడా కాదు. 3 నెలలు ఉంటేనే చూడండి, అక్కడ ఆయన అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆయన ఒక్కటే కాదు, ఆయన ఇంటి వారందరూ కూడా అక్కడ ఆశీర్వదింపబడ్డారు. నిజానికి చెప్పాలంటే ఆ ముందులే దావీదు గారు ఆ యొక్క మందసాన్ని తెచ్చుకోవాలి. కానీ దావీదు గారికి భయం వేసింది. దేవుని యొక్క మందసాన్ని తెచ్చుకోవడానికి భయం వేసింది దావీదు గారికి. భయం వేసి ఓబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఓబేదెదోము ఇంట్లో పెట్టిన తర్వాత ఓబేదెదోముకి అప్పుడు దాకా ఉన్న పూరి గుడిసె కాస్త పెద్ద బిల్డింగ్ అయిపోయింది. ఉన్న 2 గొర్రెలు కాస్త 100 గొర్రెలు అయిపోయినాయి. ఉన్న 2 పశువులు కాస్త 1000 పశువులు అయిపోయినాయి అన్న విషయం ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలుకి ఓబేదెదోము మామూలు పేదవాడే, అతనికి ఎలాగ ఇవన్నీ వస్తున్నాయి అంటే ఏముంది ఆయన ఇంటిలో అని కనుక్కుంటే ఏమైంది? దేవుని మందసాన్ని దావీదు మహారాజు ఇక్కడ ఉంచాడంట వీళ్ళ ఇంట్లో, అందుకే ఆశీర్వదింపబడ్డారన్న విషయం కూడా అంతా తెలిసిపోయింది. ఆ మాట తెలిసాక చూడండి, 12వ వచనంలో దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదు వినపడగా దావీదు పోయి దేవుని మందసాన్ని ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురముకు ఉత్సవముతో తీసుకొని తెచ్చేసుకున్నాడు. చూడండి, మన ఇంట్లో కూడాను దేవుని పట్ల భయభక్తులతోటి ప్రార్థన చేసేవారిగా మనం ఉంటే మనల్ని ఆశీర్వదిస్తున్న కొద్దీ చూసే వాళ్ళందరికీ అర్థమైపోయాలి, వీళ్ళందరూ ఇంతగా ఎందుకు ఆశీర్వదింపబడుతున్నారని. ఇక్కడ ఊరందరికీ తెలిసిపోయింది. ఆ విషయం దావీదు గారి దాకా పాకిందనమాట. మహారాజుగా ఉంటున్నాడు ఆయన. ఏమైంది ఏంటి మాట్లాడుకుంటున్నారు అంటే అందరూ చెప్పుకుంటున్నారు, ఓబేదెదోము ఇంటినే కాకుండా ఆయనకున్న దాన్ని కలిగిన దాన్ని అంతటినీ ఆశీర్వదిస్తున్నాడు అన్న విషయం మాట్లాడేసుకుంటున్నారంట. కలిగిన ప్రతిదీ డబుల్ అయిపోతుందని మాట్లాడుకుంటే అప్పుడు దావీదు గారు తీసుకొని తన ఇంటికి తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలా వద్దా? మొట్టమొదటిగా దేశం బాగుండాలని మనందరం అనుకుంటుంటాం కదా. మన దేశం ఏంటంటే ఇలా ఉంది అలా ఉందని. దేశం బాగుండాలి అంటే కుటుంబాలు బాగుండాలి. అది ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు మనం అందరం చూస్తే 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. చూడండి, మనం ఏం చేస్తే ఆశీర్వదింపబడతాం, మన కుటుంబాలు ఏం చేస్తే ఎలా బ్రతుకుతే ఆశీర్వదింపబడతామని చెప్పడానికి 14వ వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే మనమే. ఇప్పుడు
క్రైస్తవం అని చెప్పుకుంటున్న మనమే క్రీస్తు పేరు పెట్టుకునే కదా క్రైస్తవం అయ్యాము. మనందరం క్రైస్తవులు ఎలా అయ్యాము? క్రీస్తుని నమ్మాము కాబట్టి. అందుకే మనల్ని క్రైస్తవులు అంటే నా పేరు పెట్టబడిన నా జనులు 14వ వచనంలో తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తన చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశములను స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు కదా, దేవుడు స్వయంగా మనతోటి సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం అర్థం కావడానికి లేకపోతే ఇంకా ఏదేదో విషయాలు ఏం మాట్లాడలేదు. దేవుడు చక్కగా నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ప్రార్థన చేస్తూ ఉండండి, నన్ను వెతకటం అంటే సన్నిధానంలోకి రావడం. ఎప్పుడు మనం ఆయన వెతుకుతాం? మనం ఆఫీస్లో ఉన్నప్పుడు లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు వెతకలేదు. ఆయనను వెతకడం అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని వినటానికి మనం ఇచ్చే సమయమే ఆయనను వెతకడం అంటే. నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు వింటాను. ఈ పైన కండిషన్లన్నీ అర్థమైనాయి కదా. ఏం చేయాలి? పైన కండిషన్స్ ఇచ్చారు, అప్పుడు నేను వింటాను. ఎప్పుడు వింటాను? చెడుతనాన్ని విడిచిపెట్టండి, నా కోసం వెతకండి, ప్రార్థన చేసుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఇదే ఆయన కోరుకుంటున్నాను. అప్పుడు విని అసలు మీ పాపములను క్షమిస్తానంటున్నారు, మీ ప్రార్థనలు వింటానంటున్నారు, అక్కడ మీ దేశాన్ని కూడా స్వస్థపరుస్తానన్నారు. దేశాన్ని స్వస్థపరచడం అంటే మొట్టమొదటిగా నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. అనేక కుటుంబాలు స్వస్థపరచబడితే అదే దేశం. అంతే. దేశం అంటే ఇక్కడ వేరేగా ఉండదు కదా. దేశంలో ఉండే ఏంటి? కుటుంబాలు స్వస్థపడితే మొట్టమొదటిగా దేశము స్వస్థపడుతుంది. కాబట్టి దేవుడు మరి ముఖ్యంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కుటుంబాలుగా కలిసి మీరు ఈ విధంగా బ్రతకమని దేవుడు చెప్తూ ఉన్నారు. ఇంకా మనందరికీ తెలుసు, చూడండి, దావీదు గారు శక్తివంతమైనటువంటి ప్రార్థన తన కుమారుడి గురించి ఏం చేస్తున్నారో కూడా చూడండి ఒకసారి మనం చూసుకోగలిగితే. ఇక్కడే మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 19వ వచనం చూడండి. 29వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి మనందరం చూసుకోగలిగితే చూడండి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 19వ వచనము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయం కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. మీరు ఎప్పుడైనా చేశారా మీ పిల్లల గురించి ప్రార్థన? నా బిడ్డలకి నిర్దోషమైన హృదయాన్ని దయచేయలేరా? నిర్దోషమైన హృదయం అంటే దోషం చెయ్యనటువంటి హృదయం. ఎప్పటికీ నా బిడ్డలు దోషం అనేది ఎవ్వరి పట్ల చెయ్యకుండా ఎదిగేలాంటి హృదయాన్ని నా బిడ్డలకి దయచేయి అని మనం దేవుని దగ్గర ఎప్పుడైనా ప్రార్థన చేశాను? చేయాలి ఇలాంటి ప్రార్థన. ఇక్కడ దావీదు గారు చేస్తున్న ఆ గొప్ప ప్రార్థన చూస్తే ఏమడుగుతున్నారంటే, అయ్యా నీ కట్టడలు గైకొనుచు వాటిని అనుసరిస్తూ వాటి ప్రకారం నడుచుకునేటటువంటి హృదయాన్ని నా బిడ్డకు దయచేయి. దేవుడు ఆ మాట ఆలకించాడు. సొలొమోను గారి చేత దేవుడు ఆలయాన్ని కట్టించుకున్నాడు. సొలొమోను గారు కూడా అప్పుడు చూడండి, ఆలయాన్ని కట్టడానికి ఏ విధంగా అయితే దావీదు గారు ప్రార్థన చేశారో ఆ ప్రార్థనని దేవుడు ఆలకించిన తర్వాత సొలొమోను గారు ఆలయం కట్టిన తర్వాత ఎన్ని దహన బలులు అర్పించాడో తెలుసు. ఆ రోజుల్లో ఇప్పుడు మనం ప్రార్థనలు ఎలా చేస్తామో ఆ రోజుల్లో దహన బలులు దేవుడికి అర్పించేవాళ్ళు. ఆ దినాలలో తెలుసు కదా. దహన బలులు ఎన్ని దహన బలులు అర్పించాడు చెప్పండి, ఎవరికైనా తెలుసు? సొలొమోను గారు ఆలయం కట్టించిన తర్వాత మొట్టమొదటగా ఎన్ని దహన బలులు అంటే 1000 దహన బలులు అర్పించాడట. 1000 దహన బలులు అంటే గొర్రె పిల్లల్ని, ఆ యొక్క దూడల్ని, వీటిని 1000. ఇప్పుడు 100, 1, 2 అర్పించేసరికి వాటిని చంపుతూ ఉంటే ఆ రక్తంకి వాటికి ఎలా ఉంటుంది చెప్పండి? అలసిపోతారా లేదా? దాని ఎదురుగా నుంచోవాలన్నా అదొక ధూపం వేస్తూ ఉండాలన్నా అదొక ప్రార్థన. మళ్ళీ అదొక ప్రార్థన. ఒక్కొక్క గొర్రెపిల్ల దహన బలి ఇచ్చిన తర్వాత ఒక్కొక్క రకమైన ప్రార్థనలు చేయాలి. ఆయన అలసిపోలేదు ఆ దినాన్ని. దేవుడికి 1000 దహన బలులు అర్పించాలి అని ఎంతో సంతోషంతో అన్నమాట, ఎంతో ఆనందంతో. అంటే ఇప్పుడు దహన బలులు అలాంటివి లేవులే, కానీ పాత నిబంధనతో కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు మనము అంతగా ప్రార్థన చేయగలుగుతాం. 1000
ఎన్నిసార్లు దేవుడి దగ్గర ఒకటే రోజు ప్రార్థన చేయగలుగుతాము? ఒక్కసారి చేస్తున్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే 1000 సార్లు ఆయన దేవుడి దగ్గర మొక్కుకుంటున్నాడు, లేస్తున్నాడు. ఆయన ఇచ్చినప్పుడల్లా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఆయన రాజు. మళ్ళీ అబ్బాయి ఇప్పుడు 1000 ఎక్కడ చేస్తానులే, ఎన్నిసార్లు మొక్కుతూ ఉంటాము, ఎన్నిసార్లు కాళ్ళు మళ్ళీ కిందకేసి పైకేస్తామని చెప్పేసి ఆగిపోలేదండి ఆ భక్తులు. ఎంతో చక్కగా దేవునికి సంతోషంతో అర్పించారట. అంటే అది దేవుడు ప్రార్థన ఆలకించాడు. దావీదు గారి ప్రార్థన ఆలకించి సొలొమోను గారు దేవుడి యొక్క కట్టడలను అనుసరించి నడుచుకునేటట్టుగా ఆయనను ఎదిగింపచేశాడు. హల్లెలూయా. ఇందాక మనం సామెతలు ఎవరు రాశారంటే సొలొమోను గారు. సొలొమోను గారికి దేవుడు ఇచ్చిన జ్ఞానము మనందరికీ తెలుసు కదా. దావీదు గారు జస్ట్ ఇదే అడిగారు ప్రార్థనలో. ఏమడిగారు? నీ కట్టడలను అనుసరించి ఇలా బ్రతకాలి నా బిడ్డ అని అడిగారు. అప్పుడు చూడండి ఒకసారి ఫస్ట్ కింగ్స్ 3 థర్డ్ చాప్టర్ చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ చక్కగా చూసారు కదా. 3వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఆయనకి మెచ్చుకొని దేవుడు ఏమంటున్నారంటే చూడండి, అక్కడ ఆ వచనం చూసుకోగలిగితే, మరియు నువ్వు ఐశ్వర్యమునైనను ఘనతనైనను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పైన ఏమడుగుతున్నాడో చూడండి ఒకసారి 11వ వచనంలో. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నువ్వు ఇలా అడిగినదని నీ మనవి నేను ఆలకించుచున్నాను. ఏమడిగారు తెలుసా సొలొమోను గారు దేవుణ్ణి? అయ్యా, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజల మీద నన్ను రాజుగా పెట్టావు కదా, రాజుగా పెట్టినందుకు వీళ్ళందరినీ పరిపాలించడానికి, సరిగ్గా పరిపాలించడానికి నాకేమి కావాలి? జ్ఞానము, వివేకం చాలు. అంతవరకే ప్రార్థన చేశాడండి. మనమైతే ఎన్ని అడుగుతాం? దేవుడు స్వయంగా కనిపిస్తాడు అక్కడ. సొలొమోను గారితో దేవుడు డైరెక్ట్గా ఎదురెదురు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు దేవుడు సొలొమోను గారు ఎదురెదురుగా మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు నీకేం కావాలి నాయన అని అడిగితే మనమైతే ఏం కావాలంటాయి ఇష్టం వచ్చినవన్నీ చెప్పేస్తాం. కానీ అక్కడ సొలొమోను గారు నాకు బుద్ధి జ్ఞానాలు ఇవ్వవా, వీళ్ళందరినీ పరిపాలించడానికి సరిగ్గా అడిగాడంట. దానికి దేవుడు ఎంతో సంతోషపడిపోయి ఏమంటున్నాడు? నువ్వు అడగకపోయినా సరే నేను నీకేమిస్తాను? బుద్ధి జ్ఞానం ఒక్కటే కాదు, ఐశ్వర్యము, ఘనత, అన్నింటిలో కూడా నిన్నే. నువ్వు ఐశ్వర్యమైనను ఘనతైనను ఇవ్వమని అడగట్లేదు, నీ శత్రువుల ప్రాణాలైనా అడగట్లేదు. దీర్ఘాయువును కూడా కొంతమంది అయితే గబుక్కున నాకు చాలా ఆయుష్ ఇచ్చేయని అడుగుతాం, చాలా ఆయుష్ ఇచ్చేయని. అవి కూడా నువ్వు అడగట్లేదు. కాబట్టి నువ్వు దీర్ఘాయువైన ఐశ్వర్యమైన నీ శత్రువుల ప్రాణమైన అడగకుండా కేవలం బుద్ధి జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి నేను వీటితో పాటు అవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను దేవుడు అన్నాడు. కాబట్టి మనం తగ్గించుకొని ఆయన ముందు ప్రార్థించే విధానం, మనము అడిగితే అడగాల్సిన విధంగా చక్కగా అడిగితే వాటికంటే హెచ్చుకిచ్చే దేవుడు మనకి ఆయన. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థనలు మనము చేసేవారిలో ఉండాలి. అలాగే మనందరికీ తెలుసు కొత్త నిబంధన పద్దాలు, ఇది పాత నిబంధనలు వారు చేసిన ప్రార్థనలను దేవుడు ఆలకించిన విధానం మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలలో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు ఒక భక్తుడు, మనం అనేక సార్లు చదువుకున్నాము, మరి ఎంతమంది గుర్తుందో కానీ చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. 10వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఇక్కడ మనం చూసుకోగలిగితే ఒక భక్తుడి గురించి మనకి ఇక్కడ ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చూడండి 10వ అధ్యాయం. ఇటలీ పట్టాలం అనబడినట్టు మొదటి వచ్చింది. పట్టాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తి పరుడొకడు కైసరీలో ఉండెను. అతడు, ఈ వచనం అందరూ చదవండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. ఇతను ఏం చేస్తున్నాడు? ఇంటి వారందరితో కలిసి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం కలిగి ఉన్నాడు? ఇంటి వారందరూ కూడా దేవుని భయం లేని మనుషులు ఎలా ఉంటారో మనకు చాలాసార్లు మన కళ్ళను చూస్తూ ఉంటాం. దేవుని భయభక్తులు కలిగిన మనుషులు అయితే చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. మన నోటిని, మన యొక్క చూపుని, మన యొక్క విషయాన్ని అన్నిటిని కూడా భయం భక్తి కలిగి ఉంటే చాలా జాగ్రత్తగా వాడతాం. అలా లేకపోతే భయంకరంగా ఉంటుంది. కానీ ఈ కుటుంబం ఎలా ఉందంట? తన ఇంటి వారందరితో కూడా దేవుని పట్ల
భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుంటే చూడండి 3వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి ఆయన ప్రార్థనలు నచ్చి ఎవరు చేశారు? దేవుని దూతే డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చేసి అడుగుతుంది. చెప్పి చూడండి, కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత చూడండి ఏం చెప్తుందో, ఎంత చక్కగా ఈ మాట మనకు చెప్పగలిగితే, మనం నిజంగా ప్రార్థన చేస్తే మనకు కూడా చెప్తారు దేవదూత వచ్చేసి. మనం అక్కడ చూడండి ఎంత చెప్తుంది, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఆయన సన్నిధికి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్గా. కొన్నేళ్ళు ప్రార్థనలు ఎందుకు? ఇంటి వాళ్ళందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయని చెప్పేసి ఆ దూత వచ్చి చెప్పి, ఇప్పుడు చూడండి ఎంత గొప్పగా నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఈ మాట మన గురించి దేవుడు అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇదిగో నీ యొక్క ప్రార్థనలు నీ యొక్క ధర్మకార్యాలు నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులన్నీ నా సన్నిధికి చేరినవి, నాకు చాలా సంతోషంగా ఉంది అనే సాక్ష్యం మనకు కావాలా వద్దా ఈరోజు? కాబట్టి మన కుటుంబం అందరం కూడా ముందుగా మనం ఏం నేర్పించాలంటే, మన నోటిలోనే ఏముంది చెప్పండి? జీవము మరణం. మన నాలుకకే ఇచ్చాడు దేవుడు ఆ పవర్. నీ నాలుకకే జీవము మరణము ఇచ్చాడు. నేను అనేక సార్లు చెప్పాను, నీ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ లేపేటప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు, రా లేరా అని చెప్పి లేపండి, నిద్రలు లేపాలన్నా ఏదైనా. అంతేగాని మనం తిట్లు ఏదవా లే ఎందుకు ఇంకా నిద్రపోతున్నావు ఇలా తిడుతుంటారు కదా. అలా మన నోటితోటి మనం అనేవి వాళ్ళకి ఆశీర్వాదాలకు వెళ్ళిపోతుంటాయి. మనం 10 సార్లు నువ్వేం దేనికి పనికొస్తావు లేదా దేనికి పనికిరావు ఇలా 10 సార్లు అన్నాం అనుకోండి, వాళ్ళు దేనికి పనికిరానిలాగే మనమే ఆశీర్వదిస్తున్నట్టు మన నాలుగుతో 100 సార్లు. అలా కాకుండా దేవుడిని ఆశీర్వదించను కాక నాన్నలే, లేకపోతే కోపం వచ్చినా సరే ఆ మాట ఉపయోగించండి, దేవుడిని బాగా ఆశీర్వదించను కాక నీ జీవిత కాలంలో అని. ముందు దేవుడిని ఆశీర్వదిస్తాడు అని చెప్పి గట్టిగా పిలిచినా గట్టిగా లేపినా కానీ అనవసరమైన తిట్టులు అనవసరమైనటువంటివి మీ నోటితోటి రానీయకండి. మనం అనేక సార్లు చెప్పుకుంటాం, తల్లిదండ్రుల యొక్క నోటిలో నుంచి ఏం వస్తే అవి పిల్లలకి అవి ఆశీర్వాదాలుగా మారుతాయి. మంచి విషయాలే ఎప్పుడు మన నోటితో పలుకుతూ ఉండాలి వాళ్ళ గురించి మంచిగా. నా బిడ్డ అలా అవుతాడు, నా బిడ్డ ఇలా అవుతాడు అని మీరు అనుకుంటూ ఉండాలి. అంతే తప్పించి దేనికి పనికి వస్తాడో, ఈడి అట్టు పోతాడు అని ఊరికే అలాంటి అనుమానాలు పెట్టుకొని అదే మాటను పదే మీరు రిపీటెడ్గా అనొద్దు. అలా అంటే వాళ్ళు నిజంగానే అలాగే అయిపోతారు. అలా అస్సలు మనము మాట్లాడకూడదు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. చక్కగా నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. అలాగే మనకి ఇంకొక భక్తుని గురించి కూడా చూసుకుందాం. చూడండి ఒకసారి మనందరం చూసుకోగలిగితే, మొదటి తిమోతి గారికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నారు దేవుడు. చదవండి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే. అది చూసారా, మొదటి తిమోతి గారికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను అంటే విశేషంగా తన ఇంటి వారిని రక్షించుకోకపోతే, అంటే ఒక వ్యక్తి తనకిచ్చిన కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకోలేకపోతే అవిశ్వాసి కంటే దేవుడి దృష్టిలో చెడ్డవాడుగా ఉంటాడంట అతను. అంటే విశ్వాసం లేని వాళ్ళకంటే కూడా చెడ్డవాడుగా దేవుడు చూస్తాడట ఆ వ్యక్తిని. కాబట్టి ముందుగా మనం ఎవరిని సంరక్షించుకోవాలి? నీ కుటుంబాన్ని సంరక్షించుకునే స్థితిలో నువ్వు ఉండగలగాలి. ఎవరైనా అలా చేయలేకపోతే కుటుంబాన్ని రక్షించుకోకుండా నాకు దేవుడి మీద చాలా విశ్వాసం ఉందండి, నాకు దేవుడు అంటే ఇష్టం అండి అంటే దేవుడి దృష్టిలో అతన్ని విశ్వాసిగా దేవుడు చూడంట. అవిశ్వాసి కూడా చూడంట. అవిశ్వాసి కంటే చెడ్డవాడిగా చూస్తాడంట. కాబట్టి మన కుటుంబాన్ని సంరక్షించుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండాలి. చూడండి ఇలాంటి ప్రార్థనలు ఇప్పుడు మొట్టమొదటిగా దావీదు గారు చేసిన ప్రార్థన ఏంటి? సొలొమోను గురించి
నిర్దోషిగా నా బిడ్డ ఎదగాలి, నిర్దోషమైన హృదయాన్ని నా బిడ్డకు ప్రసాదించు. ఇది మాట గుర్తుపెట్టుకోండి. ఏమని ప్రార్థన చేయాలి మనందరం పిల్లల గురించి? నిర్దోషమైనటువంటి హృదయాన్ని నా బిడ్డలకు ప్రసాదించు అని మనం ప్రార్థించాలి. తర్వాత నా కుటుంబం అంతా కలిసి, కొన్నేళ్ళ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? నా కుటుంబం అంతా కలిసి భయభక్తులతో ఉండి ఇదిగో చక్కగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా నా కుటుంబాన్ని ఉంచు అని రెండోదిగా మనము ప్రార్థన చేయాలి. దోషమైన హృదయము, భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలుగా మనము ఉండాలని ప్రార్థన. మూడోదిగా ఏమని ప్రార్థనలు చేసుకోవాలంటే మనందరము ఒకసారి మనందరికీ తెలిసినటువంటి వచనమే చూడండి. ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము, అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రికి, మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగా అతడు బాల్యము నుండియే అని చెప్పింది. అది వానిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలో నీళ్ళల్లో పడద్రోయదు. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి. ఒక కుమారుడు ఉన్నాడు ఒక తండ్రికి. ఆ కుమారుడికి ఏంటి అంటే మూర్ఛ రోగం అనమాట. ఆ యొక్క దెయ్యం మూర్ఛ కలిగించేటటువంటి ఒక మూగ దెయ్యం ఆ కుమారుడికి పట్టుకుందంట. పట్టుకొని వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు మూర్ఛ ఉన్న వాళ్ళని చూసుంటారు కదా మీరు ఊర్లలో. పాపం ఎక్కడ పడిపోతున్నారో వాళ్ళకి తెలీదు, ఏ సమయంలో పడిపోతారో వాళ్ళకి తెలీదు, ఇప్పుడు పడిపోతారా, ఎప్పుడు కాసేపు అయిన పడిపోతారా అని తెలియదు. అలా కార్చుకుంటూ అదంతా కూడాను భయంకరంగా అగ్నిలో నీళ్ళలో ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటే అక్కడ ఆ తండ్రి ఎంతకాలం నుంచి ఇది ఉంది అని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు అడిగితే బాల్యం నుండి ఇది ఉందయ్యా అని చెప్పాడు. అయితే ఇదిగో దేవుడు ఏమంటున్నారు అంటే, అయితే అది వారిని నాశనం చేయాలని తరచుగా అగ్నిలో నీళ్ళలో పడద్రోయుతుంది. ఏమైనా నీ వలన అయితే నా మీద కనికరపడి మాకు సహాయం చేయవా అని ఆ తండ్రి అడిగితే అప్పుడు దేవుడు ఏమంటున్నారు? అందుకు యేసు, చదవండి అందరూ, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నాము మనం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాల్లో అన్ని సమస్యల నుంచి విడుదల కలగజేయడని. విడుదల కలగజేస్తారా, చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. మీ సమస్య చాలా చిన్నది ఆయన ముందర, మనకి పెద్దది కదా. మనకి ఒక్కొక్కరికి ఎవరికి ఉన్న సమస్య వాళ్ళకి, మనకి ఎట్లా ఉంటుంది? అమ్మో నా పెద్ద సమస్య అండి బాబోయ్, నాకు ఎంత సమస్య తెలుసా, నాకు ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా అని మనకి పెద్ద పెద్దగా కనపడుతుంది. మన సమస్యలన్నీ దేవుడు ముందుకు తీసుకెళ్తే ఆయనకి ఎలా ఉంటాయి అండి? చిన్నగా కనపడతాయి. అందుకే మనం ఎప్పుడు కూడాను సమస్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలి. సమస్య ఏమైనా వచ్చినప్పుడు మోకరించి ఆ సమస్యతో మనం ఏం మాట్లాడాలంటే, నా దేవుడు చాలా గొప్పవాడు, నాకున్న ఈ సమస్య కంటే నా దేవుడు చాలా గొప్పవాడు, చాలా ఖచ్చితంగా ఈ సమస్య నుంచి నన్ను విడుదల కలగజేయగలిగిన శక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్పవాడు అని నువ్వు సమస్యతో చెప్పాలి గట్టిగా. మనం అలా చెప్పాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఎంత సమస్య వచ్చిందో తెలుసా దేవా, ఏదో సమస్య పెద్దగా చెప్తుంటాం ఆయనకి. ఆయన దగ్గర, ఆయన అంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి ఆయన ఏదో చెయ్యలేడు అన్నట్టుగా, అసలు నాకే ఎంత సమస్య వచ్చిందో తెలుసా, అసలు ఈ లోకంలో అసలు ఎవరికి రాని సమస్య నాకే వచ్చింది, నాకు ఇంత సమస్య తెప్పిస్తావా నువ్వు అన్నట్టు ఆయనకి సమస్యను పెద్ద 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 పెద్దగా చెబుతూ ఉంటాం. నీ సమస్య ఏంటో ఆయనకు తెలుసు, ఈ సమస్య వచ్చిద్దని ముందే ఆయనకు తెలుసు, ఆయన చిత్తంలో అది ఎలా తొలగిపోవాలో కూడా ఆయనకు అన్నీ తెలుసు. ఇంకా నువ్వేం ఆలోచించినా, నువ్వు ఇంకేదో తెగ చెయ్యాలని చేసినా ఆయన చిత్తంలో అది అలా వెళ్ళిపోతుంది తర్వాత. ఇంకా దానికోసం నువ్వు ఎందుకు ఎంతో ఆలోచన చేసి ఎంతో భయపడిపోయి ఇంకా నిద్రపోకుండా పైన లేచి కింద కూర్చొని కింద లేచి బయటికి తిరిగి ఉపయోగం ఏమవుతుందా? ఏముంది. అందుకే యేసయ్య తన వాక్యాలు ఏం చెప్పారు? ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈ రోజు కీడు ఈ రోజుకి అయిపోయింది. ఏదో పొరపాటు చేసావో, ఏదైనా తప్పు చేసావు, ఈ రోజుకి ఆయన దగ్గర ఒప్పేసుకొని విడిచిపెట్టేసా, అది నేను తీసి పడేసేసాను. దాని గురించి నువ్వు ఈ రోజు చేసిన కీడు గురించి రేపు ఆలోచించి, రేపు ఇంకో తప్పు చేసి మళ్ళీ ఈ రెండు కలిపి ఎల్లుండి ఆలోచించి, దీనివల్ల నీకు వచ్చేది ఏమీ లేదు. స్ట్రెస్ అంతా బాధ, భయం తప్పించి వీటన్నిటిని ఆయన అందుకే దిగులు పడద్దు, చింతపడద్దు, కలవరపడద్దు అని దేవుడు 10 సార్లు చెప్పేది. దేనికంటే దీనికే
మీరు ఎప్పుడు కూడాను అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. అయిపోయింది, మీకు ముందు నేను ఉన్నానన్న విషయాలు గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో నాతో పాటు అడుగులు వేసేసేయండి. అంతే తప్పించి పదే బాధపడాల్సిన పని లేదు. అందుకే సమస్యలు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నీ దేవుడు ఎంత గొప్పవాడు ఆ సమస్యతో చెప్తూ ప్రార్థించు. ఏ పెద్ద సమస్య అనుభవే పెద్ద సమస్య కాదు, నా దేవుడు చాలా గొప్పవాడు, ఖచ్చితంగా నేను నా నుంచి తీసేస్తాడు, ఆయన ఖచ్చితంగా నన్ను మరలా ఉన్నతమైన స్థితిలో పెడతాడు అని పదే మనం ప్రార్థన చేసుకోవాలి కుటుంబం గురించి. ఇక్కడ అతను ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసయ్య చెప్పగానే అక్కడ అతను ఒక మంచి మాట అంటున్నాడు. ఆ ప్రార్థన కూడా నువ్వు చేయాలి. 24వ వచనంలో చూడండి, వెంటనే ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను, అది ఆ ప్రార్థన చేయాలి మనం. నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను. మనకు కూడా అంతే కదా, నమ్ముతున్నాము అనిపిస్తుంటుంది, మళ్ళీ ఒక పక్క మన ఆలోచనలు మనకి పోతూనే ఉంటాయి అన్నమాట. ఈ సమస్య పోతుంది, ఖచ్చితంగా అనిపిస్తూనే ఉంటుంది, ఇలా చేస్తే బాగుండేదేమో, అలా చేస్తే బాగుండేదేమో అని మన ఆలోచనలు మనకి పరిగెడతా ఉంటాం కదా. అందుకే అలాంటి సమయంలో అయ్యా నేను నమ్ముతున్నాను నిన్ను, నాకు గబుక్కున అప్పనమ్మకం అనేది ఏమన్నా వస్తుందేమో, అది రాకుండా నన్ను చూడయ్యా, నా పైన నీ కృప కుమ్మరించమని మనం ప్రార్థించాలి. నాకు అప్పనమ్మకం ఉండకుండానట్లు చెయ్యమయ్యా అని చెప్పేసి మనం ప్రార్థించాలి. ఓకేనా? ఫస్ట్ది నిర్దోషమైన హృదయాలు మా బిడ్డలకి ఉండాలని ప్రార్థన చేయాలి. రెండోది కుటుంబం అందరము కలిసి దేవుని భయభక్తులతో ఎదిగేలాగా ఉండాలని ప్రార్థన చేయాలి. మూడవదిగా మాకు అప్పనమ్మకాలు రాకుండా ఉండేలాగా ఉండాలి దేవాని ప్రార్థించాలి. ఒక్కసారి లాస్ట్ వచనంగా కొలసీలికి రాసిన పత్రిక చూద్దాం. చూడండి, కొలసీలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. కాగా దేవుని చేత, అంటే ఎవరు? మనమే. చదివేటప్పుడు ప్రతిసారి అది ఎవరికో అనుకుని చదవకూడదు. దేవుని చేత ఏర్పరచబడిన వారంటే మనమే. 3వ అధ్యాయం చదువుతున్నారు కదా. పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళత్వం, వినయమును, సాత్వికము, దీర్ఘ శాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేశాడు అని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. ప్రభువు మిమ్ముని క్షమించలాగిన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడుతుంది, మీరు కృతజ్ఞులై ఉండుడి. చూసారా, మీరు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి లోకంలో అని ఎంత చక్కగా చెప్తున్నారంటే, పరిశుద్ధులుగా, ప్రియులైన వారికి తగినట్లుగా. చూడండి, జాలిగల మనసు, దయ, వినయం, సాత్వికం, దీర్ఘశాంతి, ఇవి ధరించుకొని ఎవరైనా మీకు హాని చేశారంటే ఇవన్నీ చూపించాలంటే వాళ్ళ మీద మనకు కష్టం కదా. ఒక పక్క మనకి హాని చేస్తున్నారని తెలుస్తుంటే వాళ్ళ మీద ఇవన్నీ చూపించమంటున్నాడు దేవుడు. ఈ చూపించాలంటే ఒకవేళ మనకు కష్టమైతే కూడా దేవుడు ఏమంటారంటే, సహించుచు ఒకరినొకరు క్షమించుకొని ప్రభువు మిమ్మల్ని ఎలా క్షమిస్తున్నాడో అలా మీరు కూడా క్షమించండి. ఒకవేళ మనం చేసిన తప్పులు మనం వెనక్కి చూసుకుంటే మనకు ఎన్నో తప్పులు కనపడతా ఉండొచ్చు మన జీవితాల్లో. మన తప్పులను బట్టి దేవుడు మనం ఇతరులను క్షమిస్తే మన తప్పులు ఆయన క్షమిస్తాడంట. హల్లెలూయా. ఈజీనా కష్టమైంది కదా. మనకి ఎట్లా ఉంటుందంటే, మన తప్పులు పెరిగిపోతున్నా పర్లేదు కానీ ఇతరులను మాత్రం క్షమించేదే అది సమస్య లేదు అన్నట్టు మన జీవితాలు ఉంటాయి. కానీ దేవుడు చిన్న క్లూ ఇచ్చేసాడు చక్కగా. మీరు తప్పులు చేయడం మానరు, మనం మానతామ తప్పులు. రోజుకి ఏదో ఒక దగ్గర మనం కూడా మాటలోనో దేనిలోనో తగ్గిపోతూనే ఉంటాం. అప్పుడు మనవి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి దేవుని దగ్గర. అవన్నీ క్షమించబడుతున్నాయి, క్షమించబడాలి అంటే మీరు ఇంకొకరిని క్షమించండి. మీ పట్ల ఎవరైనా హాని చేస్తున్నా, తప్పు చేస్తున్నా అని దేవుడు పదే మనకి చెప్తా ఉన్నారు. అది ఈజీ పద్ధతే, కాకపోతే మనం చేయలేకపోతున్నాం. మానవులుగా శరీరాకారంగా ఉండటం వల్ల మనం అట్టి చేయలేకపోతున్నాం. అవి చేయగలిగితే దేవుడు అక్కడ ఏమన్నాడు తెలుసా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఉంటుందట. అప్పుడు పీస్
వచ్చేస్తాడు. చాలా శాంతి సమాధానాలతో బ్రతుకుతారంట. అలా ఇతరులని క్షమించేస్తే మనము దేవుడు మనకి క్షమించేస్తుంటే ఇంకా అసలు మనకి దేవునికి మధ్యలో ఏమి ఉండవు. ఇంకా ఆయన డైరెక్ట్గా చూసేయగలిగిన అంత దగ్గరకు వచ్చేస్తాడు దేవుడు. మన పాపాలే మనకి ఆయనకి దూరం చేస్తున్నాయి తప్పించి నీ ప్రార్థన అక్కడికి చేరట్లేదన్నా, ఆన్సర్ తొందరగా రావట్లేదన్నా అర్థం ఏంటంటే మన పాపాల మధ్యలో అడ్డం కట్టేస్తున్నాయి. వీటిని మనం తొలగించుకోవాలంటే మనం ఇతరులను క్షమించుకుంటూ పోవాలని దేవుడు మళ్ళా మనతో జ్ఞాపకం చేస్తున్నారు. ఆ తర్వాత చూడండి, క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలచుండునండి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారు మరియు కృతజ్ఞులై ఉండండి. కృతజ్ఞత కలిగి బ్రతకండి. మీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞులై బ్రతకండి. ముఖ్యంగా దేవునికి కృతజ్ఞులమై బ్రతకాలి. దేవుడు నా పట్ల చూపిస్తున్న ఈ ప్రేమకు, ఈ జాలికి, నీకు ఇచ్చిన ఉద్యోగానికి, నీకు ఇచ్చిన కుటుంబానికి, నీకు ఇచ్చిన ఆరోగ్యానికి, నువ్వు ఇప్పుడు స్థిరపడ్డ స్థలానికి, అన్నిటికీ కూడా మనము దేవునికి కృతజ్ఞులమై బ్రతకాలి. చూడండి, మీకు అందరికీ తెలుసు అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు? మళ్ళీ ఆశ్చర్యంగా చూడకండి, అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు? అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు అంటే దివ్య అబ్రహాం అనుకున్నారా ఏంటి? అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు? ఇస్సాకు, ఇష్మాయేలు. ఇష్మాయేలు, ఇస్సాకు, ఇద్దరే. ఇష్మాయేలు, ఇస్సాకు. ఇష్మాయేలుకి ఆ యొక్క తర్వాత కాలాల్లో విడిచిపెట్టబడతాడు కదా. ఇష్మాయేలుని ఆ హాగర్ వల్ల ఆ పనివామకు పుట్టినటువంటి ఇష్మాయేలుని అబ్రహాం గారు మళ్ళా విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టడం అంటే దూరం. కానీ ఇష్మాయేలు గురించి దేవుడు అబ్రహాం గారు అలా విడిచిపెట్టాల్సిన సమయంలో ఒక ప్రార్థన చేస్తారు. చూడండి, ఆ ప్రార్థనను బట్టి ముగించేస్తాను. ఇంకా ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయం 18వ వచనం. ఒకసారి చూడండి అందరూ కూడా తీయండి, అందరూ తీయండి ఒకసారి. ఆదికాండము 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్యైన సారా నిశ్చయంగా నీ కుమారుని కన్ను, నువ్వు అతనికి ఇస్సాకని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనను, నా నిబంధనను అతనితో స్థిరపరిచదును. 20వ వచనం, ఇష్మాయేలు గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని కూడా ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేసేదను. అతడు 12 మంది రాజులను కలను, అతన్ని గొప్ప జనముగా చేసేదను. పని మనిషితో పుట్టినటువంటి బిడ్డ ఇష్మాయేలు, సొంత భార్యతో పుట్టింది ఇస్సాకు. అయితే ఆ పని మనిషితో పుట్టిన భార్యకి ఉన్నటువంటి ఆ కుమారుడు గురించి కూడా దేవుడు ప్రార్థన చేస్తే, దేవునికి అబ్రహాం గారు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో నేనేమి ఇష్మాయేలుని విడిచిపెట్టట్లా, అతనిని బహుగా ఆశీర్వదిస్తాను, 12 మంది రాజులుగా చేస్తాను అని. ఎప్పుడు ఇచ్చిన వాగ్దానం? అది ఆదికాండంలో ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం. ఇప్పటికీ కూడాను ఆ ఇష్మాయేలు సంతానమైనటువంటి ఈ దేశాలన్నీ అక్కడ సంతానం. తెలుసు కదా మనకి. ఎక్కడ మన అందరం ఇప్పుడు అక్కడ ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళందరూ పని కోసం ఈ దేశాలకు వస్తే వీళ్ళు మనల్ని చక్కగా చూసుకుంటుంటే మన జీవితాలు, మన పిల్లలు కూడా మనం ముందు ముందు చక్కగా వెళ్తాం. అంటే ఆ రోజు తండ్రి చేసిన ప్రార్థన ఆ కుమారుడి గురించి, ఇష్మాయేలు గురించి ఆ తండ్రి, అబ్రహాం అనే తండ్రి దేవుడి దగ్గర మనవి చేసుకున్నాడు, అయ్యా నా యొక్క ఇష్మాయేలుని వదిలిపెట్టొద్దు నువ్వు అని చెప్పేసి. దేవుడు తప్పకుండా నీ కుమారుడిని ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు అనటానికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి మనం చూస్తున్నామా లేదా? అది ఎప్పుడు ఇచ్చిన వాగ్దానం. నీ బిడ్డలని ఇస్తానులే, ఆ సంతానాన్ని 12 మంది రాజులుగా చేస్తాను. 12 దేశాలు, ఇక్కడ ఉన్న దేశాలన్నీ అయ్యే కదా, దుబాయ్, కువైత్, ఎన్ని దేశాలన్నీ ఇక్కడ ఎన్ని వాళ్ళకే 12 రాజ్యాలు. ఈరోజు వాళ్ళే అన్ని ప్రపంచాన్ని శాసించగలిగినంత గొప్ప ధనవంతులు, మనకి పనులు ఇవ్వగలిగినంత గొప్ప ధనవంతులుగా ఉన్నారు. కాబట్టి చూడండి, ఒక తండ్రి ఒక బిడ్డ గురించి చేసే ప్రార్థన నీతిగా, నిజాయితీగా మనం చేస్తే దేవుడు ఆలకించి ఆశీర్వదిస్తాడు నీ తరతరాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత కూడా నువ్వు నేను ఉండకపోవచ్చు. అబ్రహాం గారు ఇప్పుడు ఉన్నారా? అబ్రహాం గారు లేరు, కానీ ఆయన బిడ్డల తరాలు జనరేషన్స్ ఈరోజు ప్రపంచాన్ని శాసించగలుగుతున్నాయి. అంటే ఆనాడు అబ్రహాం గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి నువ్వు నేను కూడా
బిడ్డల గురించి, మన కుటుంబాల గురించి చక్కగా మోకరించి ప్రార్థన చేసుకొని, ఇంకా మనం ఎలాంటి ప్రార్థనలు చేసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. మీకు తెలుసు కదా, ప్రార్థనల గురించి చాలా ఉన్నాయి బైబిల్లోని వాక్యాలు. కానీ ఇప్పుడు నేను కొన్నే చెప్పాను. మీ బిడ్డలకి నిర్దోషమైన హృదయంతో ఉండాలని ప్రార్థన చేయాలి. భయభక్తులు కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రార్థన చేయాలి. మాలో అపనమ్మకాలు ఉండకుండా, నా బిడ్డలకి కానీ మాకు కానీ అపనమ్మకాలు ఉండకుండా ఉండేలా ప్రార్థన చేయాలి. ఇక్కడ 4వదిగా, ఇదిగో మా సంతానాన్ని విడిచిపెట్టకుండా తరతరాలు ఆశీర్వదించమని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆ మాట నువ్వు అడగాలంతే. నువ్వు అడగటమే ఆలస్యం. ఆయన తరతరాలు ఆశీర్వదించుకుంటూ అత్యధికమైన స్థితిలోకి మనందరినీ తీసుకెళ్లాలని ఆయనకి ఎప్పుడూ ఇష్టం. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మనందరం జ్ఞాపకం ఉంచుకొని కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ చక్కగా అందరం కూడా దేవుని ఎదగాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.